హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్లియర్ జెనెత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జీవీఎస్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం లూప్స్ అండ్ ఇటరేషన్స్ ఇన్ పైథాన్. అసలు లూప్స్ అండ్ ఇటరేషన్స్ ఇన్ అంటే ఏంటి? లూప్స్ అంటే ఏంటంటే మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 2 3 4 5 6 7 8 9 నాకు ఇలా సమ్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ కావాలనుకోండి. అలాంటి టైంలో నేను వాడేదే లూప్స్ అంటారనమాట. ఇటరేషన్స్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవరీ ఇటరేషన్లో మనం కౌంట్ పెంచుతాం అనమాట. సో మనం వీటి గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం వీడియోలో. కంటెంట్స్లోకి వచ్చేస్తే మనం ఈ రోజు నేర్చుకోబోయేది ఫర్ లూప్ విత్ రేంజ్, ఇటరేషన్స్ ఓవర్ స్ట్రింగ్, లిస్ట్ అండ్ డిక్షనరీస్, వైల్ లూప్ ఇన్ పైథాన్, బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్ స్టేట్మెంట్స్, లూప్ ఎల్స్ బ్లాక్ ఇన్ పైథాన్, నెస్టెడ్ లూప్స్ అండ్ రియల్ వరల్డ్ లూపింగ్ ప్యాటర్న్స్. వీటన్నిటి గురించి మనం తెలుసుకోబోతున్నాం అనమాట. సో లేట్ చేయకుండా ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కంటెంట్ వచ్చేసి ఫర్ లూప్ విత్ రేంజ్. ఫర్ లూప్ విత్ రేంజ్ అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇక్కడ రేంజ్ అనే ఒక మెథడ్ ఉంటుంది అనమాట. సో మనం దాన్ని ఎలా వాడచ్చు అంటే ఇప్పుడు నాకు రేంజ్ ఆఫ్ 10 అన్నానంటే నాకు 10 నెంబర్స్ వస్తాయి. నాకు రేంజ్ ఆఫ్ 5 అంటే 1 to 5 0 to 5 వస్తుంది అనమాట. మనం స్టార్టింగ్ వాల్యూ ఇవ్వకపోతే అది 0 నుంచి తీసుకుంటుంది. మనం స్టార్టింగ్ వాల్యూ ఇచ్చామనుకోండి, రేంజ్ ఆఫ్ 1, 5 అన్నాను అనుకోండి, 1 నుంచి 4 వరకు వస్తుంది. n-1 అనమాట ఎండ్ వాల్యూ. స్టార్ట్ వాల్యూ వచ్చేసి 0 యాక్చువల్ వాల్యూస్. సో మీకు నేను ఒక ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను. నాకు ఏం చేయాలంటే 5 to 10 నెంబర్స్ ప్రింట్ చేయాలన్నమాట. సో దీని కోడ్ వచ్చేసి ఫర్ ఐఇన్ రేంజ్ ఆఫ్ 5, 10. ఇక్కడ 5 వచ్చేసి ఏంటి, నాకు స్టార్టింగ్ ఎలిమెంట్. 10 వచ్చేసి ఎండింగ్ ఎలిమెంట్. ఈ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ నేను దేంట్లో స్టోర్ చేసుకుంటున్నాను, ఐ అనే వేరియబుల్లో. సో ఫస్ట్ నా ఐ వాల్యూ వచ్చి 5 అవుతుంది, నెక్స్ట్ 6 అవుతుంది, ఆ నెక్స్ట్ 7 అవుతుంది, ఆ నెక్స్ట్ 8 అవుతుంది, ఆ నెక్స్ట్ 9 అవుతుంది. బట్ నాకు కావాల్సింది 10. మీకు 9 ఎందుకు వచ్చిందో మీకు అర్థమైందా? నేను ప్రీవియస్గా ఇందాకడే చెప్పాను కదా n-1 వాల్యూ వస్తుందని. సో మనం ఏం చేయాలి, n+1 రాయాలి. సో నేను 11 రాస్తే ఎక్కడ దాకా వచ్చింది, 11-1 అంటే 10 వరకు ప్రింట్ అయింది. మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఏమేమి రాశాను, స్టార్టింగ్ ఎలిమెంటు, ఎండింగ్ ఎలిమెంటు. ఇక్కడ యాక్చువల్గా స్టెప్ ఎంత జరుగుతుంది, +1 కదా. ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్లో +1 కదా. 5+1 6, 6+1 7 అలా జరుగుతుంది. ఇప్పుడు నాకేం కావాలంటే స్టెప్ 2 కావాలి. స్టెప్ 2 మీన్స్ 5+2 7, 7+2 9. నాకు ఆ ప్యాటర్న్లో కావాలన్నమాట. సో ఇక్కడ మనం స్టెప్కే వాడేది ఏంటంటే మన ఫర్ లూప్ సింటాక్స్లో స్టార్టింగ్ ఎలిమెంట్ రాసాం, ఎండింగ్ ఎలిమెంట్ రాసాం. ఈసారి స్టెప్ ఎలిమెంట్ని దాని చివర కామా పెట్టి స్టెప్ రాయాలన్నమాట. సో నాకు కావాల్సిన నెంబర్స్ ఏంటి, 1 to 11 కామా స్టెప్ ఎంత 2. ఇప్పుడు నేను మీకు ప్రింట్ చేసి చూపిస్తాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అవుట్పుట్ వచ్చేసి నాకు స్టెప్ 2 జరుగుతుందో లేదో చెక్ చేయండి. మీరు చెక్ చేసుకోవచ్చు. 1+2 3, 3+2 5, 5+2 7, 7+2 9 అలా వచ్చిందనమాట. అండ్ ఇది ఫర్ లూప్ యొక్క ప్రోగ్రామ్. మీకు ఇప్పుడు ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. ఫర్ ఐఇన్ రేంజ్ ఆఫ్, ఇక్కడ మనకు కావాల్సిన సింటాక్స్ అనమాట. ఫస్ట్ ఎలిమెంట్ ఏమిస్తాం మనం, స్టార్టింగ్ ఎలిమెంట్. నెక్స్ట్ ఎలిమెంట్ ఎండింగ్. అండ్ స్టెప్ అంటే ఏమన్నాను నేను, ఇంక్రిమెంట్ అనమాట. ఇంక్రిమెంట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్లో అది ఎంత పెరగాలి ఆ ఐ వాల్యూ అనేది మనం అక్కడ రాస్తాం. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, మనం అక్కడ రాస్తాం కదా, సంథింగ్ ఏదో ఒకటి రాసుకోవచ్చు. ఎక్స్ప్రెషన్స్ అంటే x=10 అలాగే ఏదో ఒకటి మనం రాసుకోవచ్చు. ఆర్ స్టేట్మెంట్స్ రాయొచ్చు, పైన రాసినట్టు ప్రింట్ అయ్యి అలాంటివి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇటరేటింగ్ ఓవర్ స్ట్రింగ్స్, లిస్ట్ అండ్ డిక్షనరీస్. మనం ఇప్పుడు ఫర్ లూప్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే స్ట్రింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని ఫర్ లూప్ ద్వారా యాక్సెస్ చేద్దాం, లిస్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని ఫర్ లూప్ ద్వారా యాక్సెస్ చేద్దాం, అండ్ డిక్షనరీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ సెట్లో వాల్యూస్ అండ్ కీస్ ఉంటాయి కదా, ఆ వాటన్నిటిని కూడా మనం యాక్సెస్ చేద్దాం. సో నాకు కావాల్సింది ఏంటి, ఐ వాంట్ టు ప్రింట్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ స్ట్రింగ్. సో దీని కోడ్ వచ్చేసి ఫస్ట్ నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటాను అనమాట. s=, hey, hello. సో నేను ఆ ఎస్ అనే స్ట్రింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని నేను ఐలో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను 1 by 1. ఎలాగంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇటరేషన్లో ఏమవ్వాలి, ఐ వాల్యూ హెచ్ అవ్వాలి, నెక్స్ట్ ఇటరేషన్లో ఈ, ఆ నెక్స్ట్ ఇటరేషన్లో వై, ఆ నెక్స్ట్ ఇటరేషన్లో కామా, అలా అప్ టు ఎండ్ వరకు స్టోర్ అవ్వాలి. దీనికి కోడ్ ఏంటంటే ఫర్
ఎలిమెంట్ అనే వేరియబుల్లో ఎస్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని స్టోర్ చేసుకోవడానికి కోడ్ ఏంటంటే ఫర్ ఈఎల్ఈ ఇన్ ఎస్, అంతే. మనం దీనికి పెద్ద పెద్ద కోడ్లు ఏం రాయవసరం లేదు యాక్సెస్ చేయడానికి. ఇన్ అనే వర్డ్ వాడితే మనకి ఈజీగా అయిపోతుంది. సో మీరు అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. 1 సెకండ్, నేను ఐఎన్ రాశాను, ఈఎల్ఈ కదా మనం స్టోర్ చేసుకుంది, చెక్ చేసుకోండి. ఇప్పుడు అవుట్పుట్ మీరు చూసుకోవచ్చు, HEY, HII సపరేట్గా ప్రింట్ అయినాయి ఒక్కొక్కటి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లిస్ట్ని యాక్సెస్ చేద్దాం. లిస్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేద్దాం అనమాట. సో నేను ఒక లిస్ట్ రాస్తాను ఇప్పుడు. లిస్ట్ ఆఫ్ 1, 2, 4, 5. ఇప్పుడు సేమ్ అంతే కోడ్. ఈసారి ఈఎల్ఈలో నేను ఏం స్టోర్ చేసుకుంటున్నానో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఇన్ ఏ లిస్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు అవుట్పుట్. ఫస్ట్ 1, 2, 3, 4, 5. ఇప్పుడు మనకి ఏంటంటే డిక్షనరీని యాక్సెస్ చేద్దాం ఈసారి. ఓకే, డిక్షనరీలో ఏమేమి ఉంటాయి? కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. ఆ కీ వాల్యూ పేర్స్ని మనం ఏమంటాం? ఐటమ్ సెట్స్ అంటాం. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కీ వాల్యూ పేర్స్ క్రియేట్ చేద్దాం ఫస్ట్ డిక్షనరీలో. ఇక్కడ A:1, దాని అర్థం ఏంటి? ఏ అనే కీ యొక్క వాల్యూ అంతా 1, బి అనే కీ యొక్క వాల్యూ అంతా 2, అండ్ సి యొక్క కీ అనే వాల్యూ యొక్క ఎంత? 4. సో ఇప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని నేను యాక్సెస్ చేయాలి. మనకి ఇక్కడ ఎన్ని వస్తాయి వాల్యూస్? కీ అనే వాల్యూస్ వస్తాయి, వాల్యూ అనే వాల్యూస్ కూడా వస్తాయి. సో మనం ఇక్కడ 2 తీసుకోవాలి ఫర్ లూప్లో, 2 వేరియబుల్స్ని. ఏమేమి తీసుకున్నాను నేను? కీలో కీ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటాను, వాల్యూలో వాల్యూ ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకుంటాను. ఇన్ ఎస్ డాట్, మనం ఆ రెండింటిని కలిపితే ఏమంటాం అన్నాను? ఐటమ్స్. సో ఎస్ డాట్ ఐటమ్ ఆఫ్ అంటే ఆ పేర్స్లోనే అది స్ప్లిట్ చేసుకుంటుంది అనమాట, కీని వాల్యూని ఎవ్రీ టైం. సో ఇప్పుడు మీరు అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్రింట్ కీ వాల్యూ. నాకు కీ వాల్యూ 2 ప్రింట్ అవ్వాలి సపరేట్గా. మీరు అవుట్పుట్ చెక్ చేసుకోండి. ఏ అనే కీ యొక్క వాల్యూ అంతా 1, బి అనే కీ యొక్క వాల్యూ అంతా 2, అలా వచ్చింది, మనకు ప్రింట్ అయింది. ఇది డిక్షనరీని యాక్సెస్ చేయడం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వైల్ లూప్ ఇన్ పైథాన్. మనం ఇప్పటిదాకా ఏం చూసాం? ఫర్ లూప్ చూసాం కదా. ఫర్ లూప్ మనం ఎలా సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని గెట్ చేయడానికి వాడతామో వైల్ లూప్ కూడా సేమ్. వైల్ లూప్లో మనం కండిషన్ రాస్తాం, కండిషన్ ట్రూ అయ్యేంత వరకు అది ఇంక్రిమెంట్ చేసుకుంటే వెళ్తుంది, అంతే కదా. మన ఫర్ లూప్లో ఏంటి? మనం కండిషన్ కాదు, డైరెక్ట్ రేంజ్ ఎలిమెంట్స్ రాసేస్తాం. బట్ వైల్ లూప్లో ఎలాగంటే మనం ఒక కండిషన్ రాస్తాం. మనం ఎలాగంటే ఫర్ లూప్లో ఇఫ్ కండిషన్స్ ఎలా రాస్తాం నార్మల్గా, సేమ్ వైల్ లూప్లో కూడా అంతే. ఆ ఒక కండిషన్ రాస్తాం, ఆ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు అది ఇంక్రిమెంట్ అవుతూనే ఉంటుంది. మీకు నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నార్మల్గా ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. వైల్ ఆఫ్ కండిషన్ లోపల ఏముంటాయి? స్టేట్మెంట్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. స్టేట్మెంట్ నెక్స్ట్ ఏం అవ్వాలి? ఇంక్రిమెంట్ జరగాలి. మనం నార్మల్గా దానికి ఏంటి డిఫాల్ట్గా ఫర్ లూప్లో అదే ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. మనం ఏంటంటే ఇక్కడ ఇనీషియల్గా మనం ఇంక్రిమెంట్ చెయ్యాలన్నమాట. ఎలాగా? i=i+1 ఇలా రాసుకోవాలన్నమాట. మనం ఐ అనే వాల్యూ స్టార్టింగ్ 0 అయితే 0 నుంచి స్టార్ట్ అవ్వాలంటే 0 అని పెట్టుకోవచ్చు, అండ్ 1 నుంచి స్టార్ట్ అవ్వాలంటే 1 నుంచి మనం పెట్టుకోవచ్చు అనమాట. ముందే డిఫైన్ చేసుకోవాలి ఐ వాల్యూ. దెన్ ఆఫ్టర్ దట్ మనం ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి ఈచ్ అండ్ ఎవ్రీ టైం. మనకి ఇక్కడ దీంట్లో మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట స్టెప్ అనేది. i=i+1 ఆర్ i+2 కావాలంటే +2 అలాగా మనం చేసుకోవచ్చు. మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నాకు 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేయాలి. సో నాకు ఐ వాల్యూ స్టార్టింగ్ ఎంత? 1 కదా. వైల్ ఐ అనేది 5 అయితే మనకి ఆగిపోవాలి కదా. సో ఇక్కడ కండిషన్ ఏంటి? i<= 5. దీని అర్థం ఏంటి? 5 కన్నా ఐ వాల్యూ చిన్నది అవ్వచ్చు ఆర్ 5 అయిపోవచ్చు. అప్పుడు ఏమవుద్ది? మనకి వైల్ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. ప్రింట్ ఐ స్టేట్మెంట్ రాసిన తర్వాత ఏం చేయాలన్నా నేను ఇంక్రిమెంట్ చేయాలి. సో ఇంక్రిమెంటేషన్ i=i+1. సో నేను దీన్ని ఒకసారి రన్ చేసి చూపిస్తాను.
మీరు అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు ఒకసారి. 1 2 3 4 5. సో మనకి 1 to 5 నెంబర్స్ అనేవి ప్రింట్ అయినాయి అనమాట. ఇప్పుడు మనం వేరే స్టెప్కి ట్రై చేద్దాం. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు దాకా మనం చేసిన స్టెప్ ఎంత? 1. ఇప్పుడు నాకు కావాల్సింది ఎంత? స్టెప్ 2. ఏ రేంజ్ నుంచి? 1 నుంచి 10 వరకు కావాలి నాకు. సో i<= 10 వరకు. స్టెప్ ఎంత? 2. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? 1 3 అలాగా ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి అనమాట. మనం అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. 1 3 5 7 9 అలా వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్ స్టేట్మెంట్స్. అసలు బ్రేక్, కంటిన్యూ, పాస్ అంటే ఏంటంటే మనకి లూప్ని ఆల్టర్ చేయడానికి యూజ్ చేసేయే ఈ స్టేట్మెంట్స్ అనమాట. ఏంటంటే మీకు బ్రేక్ అనేది ఏంటంటే లూప్ని బ్రేక్ చేసేస్తుంది, అంటే ఇంకా కంటిన్యూ అవ్వదన్నమాట. కంటిన్యూ అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ కండిషన్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్ని స్కిప్ చేస్తుంది. ఓకే, అలా ఆ కండిషన్ ట్రూ అయితే. పాస్ అంటే ఇట్ విల్ నాట్ డూ ఎనీథింగ్. అదే ఈ మూడిటి యొక్క డిఫరెన్సెస్ అనమాట. మీకు వీటికి ప్రోగ్రామ్తో పాటు చూపిస్తాను అనమాట, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 10 ఒక 10 నెంబర్స్ నేను ప్రింట్ చేస్తాను. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ఇఫ్ i=2 అయితే మనకి కొంచెం ఫాస్ట్గా బ్రేక్ అయిపోతుంది. సో మనం డిఫరెన్స్ని అంతగా అర్థం చేసుకోలేం. ఒక 5 పెట్టా. ఇఫ్ 5 i అనేది 5 అయితే ఏమవ్వాలి? లూప్ అక్కడితో ఆగిపోవాలి, మనకి ఇంకేం జరగకూడదు, అంతే కదా. సో మీరు ఒకసారి అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. 0 1 2 3 4 5 అయితే లూప్ ఆగిపోయింది. ఇప్పుడు మనం వేరే స్టేట్మెంట్ చూద్దాం. ఈసారి కంటిన్యూ చూద్దాం. కంటిన్యూ దగ్గర ఏమవుతుందన్నా, నేను i=5 అయితే ఆ 5 అనే ఒక్క నెంబర్ని మాత్రం స్కిప్ చేసి రిమైనింగ్ అన్ని ప్రింట్ చేస్తుంది. 1 to 4 దాకా ప్రింట్ చేస్తుంది అండ్ 6 to 10 దాకా కూడా ప్రింట్ చేస్తుంది. యాక్సెప్ట్ 5 మాత్రం ప్రింట్ చేయదు అనమాట. సో నేను మీకు దీన్ని కూడా ఒకసారి రన్ చేసి చూపిస్తాను, మీరు అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. కంట్రోల్ F5. సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు, 5 అనేది మిస్ అయింది, రిమైనింగ్ అన్ని నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. సో మీకు అర్థమైంది కదా బ్రేక్కి కంటిన్యూకి డిఫరెన్స్. ఇప్పుడు మనం పాస్ చూద్దాం. పాస్ అంటే ఏమవుతుందో. ఏమైంది? ఇట్ విల్ డు నాట్ డూ ఎనీథింగ్. ఇది లూప్ అనే దాన్ని ఎలాంటి చేంజెస్ చెయ్యదు, యాజ్ ఇట్ ఈస్గానే ప్రింట్ అవుతుంది. దాన్నే పాస్ అంటారు అనమాట. ఇది ఈ మూడిటి యొక్క డిఫరెన్సెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లూప్ ఎల్స్ బ్లాక్ ఇన్ పైథాన్. లూప్ ఎల్స్ బ్లాక్ ఏంటంటే మనం ఇప్పటిదాకా ఇఫ్ ఎల్స్ బ్లాక్స్ విన్నాం కదా. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఎల్స్ రన్ అవుతాం. ఒకవేళ ఇఫ్ అనేది ట్రూ అవ్వకపోతే ఎల్స్ బ్లాక్ రిటర్న్ చేస్తుంది, అంతే కదా. ఇక్కడ కూడా మనకి ఫర్ లూప్కి ఎల్స్ బ్లాక్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏం జరుగుద్ది? ఫర్ లూప్ అనేది ఫెయిల్ అయితే అప్పుడు ఎల్స్ బ్లాక్ అనేది రిటర్న్ అవుతుంది. సో నేను మీకు దీనికి ఒక ప్రోగ్రామ్ చూపిస్తాను. నేను ఎల్ అనే ఒక లిస్ట్లో నేను ఒక ర్యాండమ్ వేరియబుల్ ఇచ్చి అది ఉందో లేదో చెక్ చేస్తా. ఒకవేళ ఆ ఎలిమెంట్ లేదనుకోండి, అప్పుడు నేను ఫర్ లూప్కి రాస్తా కండిషన్ నాట్ ఫౌండ్ అని. మనం ఒకసారి ఇది చెక్ చేసుకోవచ్చు. ప్రింట్ ఫౌండ్. ఎల్స్ ప్రింట్ నాట్ ఫౌండ్. ఐ వాల్యూ కూడా చేంజ్ చేద్దాం కొంచెం. ఐ వాల్యూ వచ్చేసి 10 తీసుకుందాం. 10 అనేది యాక్చువల్గా అక్కడ ఉందా? లేదు. సో నేను మీకు దీన్ని ఒకసారి రన్ చేసి చూపిస్తాను, మీరు అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. 10 వాజ్ నాట్ ఫౌండ్.
దాన్ని లూప్ ఎల్స్ బ్లాక్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెస్టెడ్ లూప్స్ ఇన్ పైథాన్. నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటంటే లూప్ లోపల లూప్ రాస్తాం అనమాట మనం. దీన్ని ఎలాగంటారంటే ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ రాస్తాం. అంటే ఎలాగంటే నాకు ఇప్పుడు మీకు ఒక ప్రోగ్రామ్ బట్టి చెప్తాను, మీకు దాన్ని బట్టి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10. నేను ఇక్కడ ఏం ప్రింట్ నేను మీకు ఏం చేయించాలనుకుంటున్నానంటే 2 లూప్స్లోని 2 వేరియబుల్స్ తీసుకుంటాను, 2 సేమ్ రేంజ్ వరకు తీసుకుంటాను అనమాట. అప్పుడు ఆ 2 ఎలిమెంట్స్ని నేను ప్రింట్ చేస్తాను. అప్పుడు మీకు తెలుస్తుంది ఏది ఏ సీక్వెన్స్లో మీకు నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయో లేదో అన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 10+1 ప్రింట్ ఐ అండ్ మనకు ఇంకోటి ఏంటి జే ప్రింట్ చేస్తాం అనమాట, స్పేస్ జే. సో మనకి ఇక్కడ ఏ సీక్వెన్స్లో ప్రింట్ అవుతుందంటే 1 1 1 1 2 1 3 1 4 అలా అప్ టు 110 వరకు. అలాగా మీరు అక్కడ సీక్వెన్స్ చెక్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను మీకు కంప్లీట్ అయ్యాక. మీరు అక్కడ అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. 0 1 0 0 0 1 అలాగా అప్ టు 10 అండ్ 1 1 0 1 10 అప్ టు అలా సీక్వెన్స్లో ప్రింట్ అవుతుంది అనమాట. సో దీన్ని ఏమంటామంటే మనం నెస్టెడ్ లూప్స్ ఇన్ పైథాన్ అంటాం అనమాట. అండ్ రియల్ వరల్డ్ లూపింగ్ ప్యాటర్న్స్, మనం వీటిని రియల్ వరల్డ్లో ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫిల్టరింగ్ ద డేటా. మీకు ఎగ్జాంపుల్ ఎలాగంటే మనం ఇక్కడ ఇందాక మనం చెక్ చేసాం ఆల్రెడీ. ఏ డేటా ఒక లిస్ట్లో ఆ ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేయడానికి మనం వాడాం కదా ఫర్ లూప్. సో అలాంటి ఫిల్టరేషన్స్ కోసం వాడతాం. అండ్ అగ్రిగేటింగ్ వాల్యూస్ అంటే మనం ఫర్ లూప్ యూజ్ చేసి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని మనం యాడ్ చేస్తాం అనమాట. అండ్ ఫర్ లూప్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే సీక్వెన్స్ ఆఫ్ ఇన్పుట్స్ని కూడా తీసుకుంటాం యూజర్ నుంచి. సో సీక్వెన్స్ ఆఫ్ ఇన్పుట్స్ని ఎలా తీసుకోవాలో కూడా మీకు ఒక కోడ్ చూపిస్తాను నేను. సో మీరు కోడ్ చెక్ చేసుకోవచ్చు. నేను నమ్ ఇన్పుట్స్ అనే ఏం తీసుకుంటున్నానో, నాకు ఎన్ని ఇన్పుట్స్ కావాలో తీసుకుంటున్నాను. నాకు 5 ఇన్పుట్స్ కావాలి. సో అది అడుగుతుంది ఇన్పుట్ 1, ఇన్పుట్ 2, ఇన్పుట్ 3, ఇన్పుట్ 4 అలా అప్ టు 5 ఇన్పుట్స్ తీసుకొని నేను వాటన్నిటిని ఒక లిస్ట్లో అపెండ్ చేసుకొని మీకు ప్రింట్ చేశాను. సో మీకు ఒకసారి కోడ్ రన్ చేయాలని ఉంటే మీరు ఒకసారి ఆ కోడ్ కాపీ చేసి ట్రై చేయండి మీ నోట్ ప్యాడ్లో. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక మన ఛానల్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను మీ జీవీఎస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.